కానీ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవరు కదా నవదీప్, గతంలో కూడా మీ మీద చాలా వచ్చాయి కానీ ఎప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు, ఇది రైట్ ఇది రాంగ్ అని ఏమి తప్పు లేకపోయినా కూడా మీరు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు. బట్ ఒకటే దొరికిందండి, అది నా తప్పు, అది అయిపోయింది. బోటింగ్ పర్మిషన్ లేకుండా వెళ్ళాం, అదంత పరిస్థితి, అదంత సీన్ కాదు. అది ఏం బోట్ వేసుకొని వెళ్ళారు, పర్మిషన్ తీసుకోవాల్సింది, సారీ సార్ తీసుకోలేదు అని అయిపోయింది అంతే, లీగల్గా ఇష్యూ. దాన్ని అసలు వీళ్ళు ఇంకా చేస్తే సర్లే మనం వెళ్ళి వచ్చాం కదా ఇంకెందుకు అని అది వదిలేసి, ఇది మూడోది ఇది వచ్చేసరికి అది మరీ ఇంకా దొరికే అంటే ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఎక్కడో కుక్కని ఎవరో గుద్దేశారంటే అనది అని రాసుకుంటారు కదా, మరి నాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి నేను అప్పుడు హ్యాడ్ టు, అంటే బ్యాలెన్స్ ఉండాలి కదండి దేనికైనా. బట్ నిజంగా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంటుంది ఇలాంటివి బార్ మీ మీదే ఇట్లా ఏదో ఒక టార్గెట్ చేసి కొట్టినట్టు? నాకంతా ఎప్పుడు యూ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆర్ హర్ట్ అబౌట్ ఇట్? అంటే బాగా బాధపడి ఫీల్ అయిన సందర్భం ఏం లేదా? నాలుగు ఇన్సిడెంట్స్లో ఏం లేదండి. అంటే ఒకటి అంటే ఫోకస్ చేసి సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో, టీవీలో రాసినప్పుడు అదే 1-2 ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగింది. నేను ఇప్పుడు మీరు నా గురించి ఏదో అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని నాకు తెలిసింది అనుకోండి, అంటే మీరు అపార్థం చేసుకున్నారు అని తెలిస్తే నాకు చిన్నప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు. అదేంటి అలా ఎలా చేసుకుంటారు అబద్ధం, అది నిజం కాదని చెప్పి మీ దగ్గరికి వెళ్ళి చెప్పి మిమ్మల్ని ఇంత తప్పు మీరు అనుకుంటున్న తప్పు నేను అలా అంటే నేను ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అని కరెక్ట్ చేసుకునే వ్యక్తిత్వం నాది. ఎందుకంటే నాకు ఎవరితో గొడవలు లేదు, నాకు నేను నచ్చాలనేది నా ఉద్దేశం. ఒక మనిషి కలిసినప్పుడు నేను పర్సనల్గా నేను నచ్చాలనే ఒపీనియన్ తోటి ఉంటాను నేను. ఇది చిన్నప్పుడు బాగుండేది. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ఒకటి అంటే ఫస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నిజంగా మా పేరెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, మా గ్రాండ్ పేరెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఒకసారి వచ్చేసింది కదా అనే భయం ఉండేది. భయమును అనే ఒక బెదిరో అంటారో మరి ఒక చిన్న ఇది ఉండేది. తర్వాత ఇప్పుడు ఈ రాసే వాళ్ళకి ఇప్పుడు ఇది దీనికి వచ్చేదాన్ని నేననే కాదు, ఓవరాల్గా వాళ్ళ వాల్యూ లేదు, ఇంకా వాళ్ళకి వాల్యూ పడిపోయింది. ఎందుకంటే ఒకటి జరిగినప్పుడు రాస్తే ఒక వాల్యూ ఉంటుంది, ఏమున్నా లేకపోయినా ఇంకా పొద్దున్న నేనని జనరల్గా ఎవ్రీ న్యూస్ ఆఫ్టర్ వెబ్సైట్స్ హెవ్ కమ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు అట్రాక్ట్ నెగిటివిటీ. తెలుసా ఈ హీరో ఏం చేశాడో తెలుసా, ఈ హీరోయిన్ సాయంత్రం ఈ అంటే లాంగ్వేజ్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్ మామూలు ఆడియన్స్కి కూడా చూసేటప్పుడు ఇంక దీని గురించి ఇంటి కావాలని వాళ్ళ ఆర్టికల్ చదవాలని రాస్తున్నారు అనే వాల్యూ పడిపోయి అక్కడితో నేను రిలాక్స్ అయ్యాను. వస్తే అంటే ఐ డోంట్ సీ ఎనీ లెజిటిమేట్ కాజ్ ఫర్ మీ టు వరీ. ఎవరైనా అంతే, మేము యాక్టర్స్ కూర్చుంటాం కదా, కూర్చుంటే ఇంత మునుపు ఏదన్నా ఎక్కడన్నా రాస్తే లేదంటే ఇప్పుడు జోకులు అవి వేస్తుంటారు. ఇప్పుడు వీడియోస్ ఇప్పుడు ఏమన్నా బ్యాడ్ యాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళ యాక్టింగ్ కట్ చేసి మధ్యలో బ్రహ్మానందం గారి క్లోజులు పెట్టి ఇలాగే చాలా వస్తుంటాయి. ఫస్ట్లో వచ్చినప్పుడు ఫీల్ అయ్యి మాలో మేము కూడా దాని గురించి జోక్ వేసుకునేవాళ్ళం కాదు. అంటే ఇప్పుడు నాదో గ్రూప్ అనుకోండి, మీది ఒక యాక్టర్స్ గ్రూప్ అంటే మీ మీద జోక్ ఇస్తే మేము నవ్వుకునేవాళ్ళం, మామూలుగా సహజమే కదా ఎక్కడైనా. బట్ అది కూడా ఎలా అయిందంటే ఇప్పుడు మీ మీద వచ్చి మన ఇద్దరం యాక్టర్స్ మీ మీద వచ్చింది అనుకో, అరే చూసాం ఏమొచ్చిందో అని చూసుకొని మన ఇద్దరం కలిసి నవ్వుకునే పొజిషన్ వచ్చింది. అంతే కదా, అది నిజంగానే సరదాగా తీసుకొని ఇప్పుడు దెన్ మేము చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అవార్డ్ ఫంక్షన్స్ హోస్ట్ చేసినప్పుడు బిగినింగ్లో ఇంత మునుపు మామూలుగా యాంకర్లు వాళ్ళు చేసినప్పుడు చాలా పద్ధతిగా ఎవరిని ఎవరేమనకుండా శ్రీశ్రీ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని. ఇప్పుడు నానిల్ రానాలు మేము దిగాక శిరీష్ నేను ఎంత దిగాక అన్ని జోకులు అంటే ఇట్ హాస్ కైండ్ ఆఫ్ ద హోల్ వెటకారం సర్కారం అనేది ఆడియన్స్ మన మీద వేసేదేంటి, మనమే వేసుకుందాం మన మీద, సరదాగా చేసుకోవచ్చు కదా. సో మేము అవార్డ్ ఫంక్షన్లు అవి చేసినప్పుడు ఇఫ్ యూ సీ అసలు మామూలుగా ఉండవు జోకులు.